చాలా చక్కటి అవకాశాన్ని దేవాది దేవుడు ఈరోజు మీ అందరిలో నన్ను తోడుకొని వచ్చి తన విలువైన మాటలను మీ అందరికీ పంచిపెట్టడానికి నన్ను మరుగుపరుచుకున్నా ఆ దేవునికి మొట్టమొదటిసారిగా నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగే స్థానిక సంఘ కాపరులైనటువంటి పెద్దలకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు నేను తెలియజేస్తున్నాను. చేరి వచ్చినటువంటి మీ అందరికీ కూడా మన ప్రభు రక్షకుడైన క్రీస్తు నామములో నా శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. చాలా సంతోషం అండి ప్రేమల దేని పిల్లలారా. మరి ఈ చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. నేను కొద్ది నిమిషాలలోనే నేను ముగించడానికి ప్రయత్నం చేస్తాను. దేవుని అనాది కాల సంకల్పం మేరకు మనమందరం కూడా క్రీస్తు సంఘంలో చేర్చబడిన వారు. సంఘం అనగానే ఏదో 4 గోడల మధ్య కట్టుకున్నటువంటిది. ఈ 4 గోడలలో మనము కూర్చున్నాం కదా. ఈ సంఘం అంటే ఈ చర్చ అని మీరు అనుకుంటున్నారు. సంఘం అంటే క్రీస్తు రక్తము ద్వారా కడగబడినటువంటి వారు. సంఘం అంటే క్రీస్తు మాటల ద్వారా పూర్వపు ప్రవర్తనను విడిచిపెట్టి క్రీస్తుకు దగ్గరై క్రీస్తుతో పాటు నడవడానికి ప్రేరేపింపబడినటువంటి వారు. బాప్తిస్మము ద్వారా క్రీస్తులోనికి చేర్చబడినటువంటి వారు. వారే క్రీస్తు సంఘము అని పిలువబడుతున్నారు. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా సంఘాలుగా ఎన్నో సంఘాలు నిర్మింపబడ్డాయి. సంఘాలు ఒక సంఘం అంటే ఇంకొక సంఘానికి కూడదు. నా సంఘం ఎత్తబడుతుంది పరలోకానికని ఒక సంఘస్థులంటే మరొక సంఘస్థులు లేదంటే మా సంఘమే ఎత్తబడుతుంది అని ఈ సంఘస్థులు. ఏది ఏమైనప్పటికీ కూడా సంఘాలన్నీ ఎన్ని నిర్మింపబడినా ఈ సంఘాలన్నీ కూడా ఎవరిని ఆధారము చేసుకొని సంఘంగా పిలువబడుతుందంటే క్రీస్తును ఆధారము చేసుకొని సంఘంగా పిలువబడుతుంది. అవునా కదా? సంఘానికి క్రీస్తే ప్రథముడు. ఆయన ద్వారా ఏర్పరచబడినదే సంఘం. సంఘాలకు పేరు ఎన్ని పెట్టబడినా క్రీస్తుకు దగ్గరగా వచ్చావు కనుక అందరూ సమానలే. అన్ని సంఘాలు క్రీస్తు ద్వారానే ఏర్పరచబడ్డాయి కనుక ప్రేమను దేని వల్లరా ఈరోజు అతి ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని మీతో పంచుకోవాలని ఆలోచిస్తున్నాను. మీరు ఎన్నోసార్లు సంఘ కాపరి ద్వారా మీరు వినుండొచ్చు. నేను చెప్పబోయేటువంటి మాటలు మీరు ఆల్రెడీ నేను విన్నానండి మరి ఏం చెప్తారా అని అనుకోకండి. ఎందుకంటే దేవుని వాక్యము ఏ సేవకుడు వచ్చి చెప్పినా మనం వినాలి. ఇది దేవుడు ఏర్పరిచినటువంటి నియమం. సంఘము క్షేమాభివృద్ధి కలగటానికి కొందరిని అపోస్తలులు గాను, ప్రవక్తలను గాను, సువార్థికులు గాను, అవునా ఏమండి, ఇలా ప్రతి ఒక్కరిని ఏర్పరిచాడు. ఈరోజు నేను మీ మధ్యకి రావడానికి గల కారణం అదే. ఒక సువార్థికుడుగా, ఒక బోధకుడుగా, ఒక సేవకుడుగా, నేను క్రీస్తు దాసుడుగా మీ మధ్యకి వచ్చాను. దేవుని మాటలను మనము ఎవరిని పెడచవని పెట్టకూడదు. చెప్పబడుతున్న ప్రతి మాటను మీరు వినాలని నా మనవి. కనుక దేవుని దివ్య గ్రంథంలో నుంచి కొన్ని వచనాలను మీకు ముందు పెడుతున్నాను. ఈరోజు ఆదివారం, ప్రతి ఆదివారము మనము క్రీస్తు రక్తమును స్వీకరించడం జరుగుతుంది. అవునా? అందులో బాప్తిసం పొందుకున్న వారు మాత్రమే ఈ క్రీస్తు రక్తంలో పాలు పొందుకుంటున్నాం. క్రీస్తు రక్తములో పాలు పొందుకుంటున్నటువంటి మనము మన జీవితం ఎలా ఉందో ఒకసారి మనం ఆలోచించుకోవాలండి. యేసుక్రీస్తు సంఘాన్ని నిర్మించడంలో ఆయన ఉద్దేశం చాలా ప్రధానమైనది. ఊరికనే సంఘం అనేది ఊరికనే నిర్మింపబడలేదండి. సంఘం అనేది ఊరికనే స్థాపింపబడలేదు. ఏదో 4 మాటలు చెప్పి దేవుడు సంఘాన్ని స్థాపించలేదు. 4 మాటలు చెప్పి సంఘాన్ని స్థాపించలేదు. సంఘం అనేది స్థిరపరచడానికి, సంఘం అనేది స్థాపించడానికి ఆయన పడినటువంటి ప్రయాసము, ఆయన పడినటువంటి త్యాగం, ఆయన చేసినటువంటి త్యాగము, ఆయన పడినటువంటి వేదన ఎన్నో ఉన్నాయి. అవి మన కంటికి కనపడవు. మనం బైబిల్ చదువుతున్నప్పుడు ఎలా చదువుతుంటాం తెలుసండి?
దేవుడు హెబ్రీ పత్రికలో ఒక మాట చెప్తున్నాడు యేసుక్రీస్తు వారిని ఉద్దేశించి. 7వ అధ్యాయం హెబ్రీ పత్రికలో ఒక మాట ఉంటుంది, ఒకసారి మనం చదువుకుందామండి. హెబ్రీ పత్రిక 7వ అధ్యాయము, ఆయన శరీరధారి ఉన్నటువంటి దినములలో ఆయన పడినటువంటి వేదన ఎలా ఉందో ఒకసారి మనం చదువుకొని మనం ముందుకు వెళ్ళిపోదాం. ప్రేమ దేని వల్ల క్షమించండి, 5వ అధ్యాయము 7వ వచనం. శరీరధారి అయ్యున్న దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి భయభక్తి కలిగి ఉన్నందున ఆయన అంగీకరింపబడెను. ఈ మాటను మనం ఎంత సులువుగా చదివేస్తాం కదండి, ఎంత సులువుగా చదువుకుంటూ వెళ్ళిపోతుంటాం. ఆయన శరీరధారి అయ్యున్న దినముల్లో ఎన్ని సంవత్సరాలు యేసుక్రీస్తు బ్రతికాడు చెప్పండి? యేసుక్రీస్తుల వారు బ్రతికినటువంటి జీవిత కాలము 33.5 సంవత్సరములు. ఈ 33.5 సంవత్సరములు ఆయన బ్రతికిన దినములైతే, ఆయన శరీరాన్ని ధరించుకుని బ్రతికినటువంటి దినములైతే, ఆయన శరీరధారి అయ్యున్న దినములలో అంటే ఎన్ని రోజులు? 33.5 సంవత్సరములు ఆయన శరీరాన్ని ధరించుకుని బ్రతికాడు. ఆ శరీరధారి అయ్యున్న దినములలో ఆయన ఏం పడ్డాడంట? మహారోదన. రోదన రోదిస్తూ ఉన్నాడంట. శరీరధారి అయి ఉన్నటువంటి దినములలో రోదనముతోను కన్నీళ్లతోను. కన్నీళ్లు ఎప్పుడు వస్తాయి చెప్పండి? మనకి ఏదో దుఃఖం వచ్చినప్పుడు మనకు కన్నీళ్ళు వస్తాయి. మన ఇంట్లో ఎవరైనా చనిపోతే కన్నీళ్ళు వస్తాయి, ఎవరైనా కొడితే కన్నీళ్ళు వస్తాయి, ఎవరైనా తిడితే కన్నీళ్ళు వస్తాయి, అంతే కదా? కన్నీళ్ళు రావడానికి మనకు కారణం ఇది. కానీ యేసుక్రీస్తుకు మనలాంటి కన్నీళ్ళు కాదు. ఆయన శరీరధారి అయిన దినములలో మహారోదనతోను కన్నీళ్లతోను తన్ను మరణము నుండి రక్షింపగలవానికి ప్రార్థనలు చేశాడట, యాచనలు చేశాడట. అంటే ఎందుకు ఆయన కన్నీళ్లు కార్చాడంటే తనకు రాబోయేటువంటి శ్రమ, మరణము, ఇవన్నీ వస్తూ ఉంటే వీటి నుండి రక్షించేటువంటి నాథుడు ఒకరున్నారు. ఆయనే పరలోకమందున్నటువంటి తండ్రి. ఆ తండ్రికి విజ్ఞాపనలు చేస్తున్నాడు. ఏమని? మరణము నుండి రక్షింపగలవాడు ఆయన. అందుకే ఏమండి, తోటలో ఆయన ప్రార్థన చేస్తున్నాడు అండి. ఇంకా కాసేపట్లో సైనికులు వచ్చి ఆయన అరెస్ట్ చేస్తున్నారు, బంధిస్తున్నారు ఆయన్ని. ఆయన ఖైదులోనికి వెళ్ళిపోతున్నాడు, చెరసాల్లోనికి వెళ్ళిపోతున్నాడు, మరణానికి అప్పగింపబడుతున్నాడు, శ్రమలలోనికి వెళ్ళిపోతున్నాడు. శరీరధారి అయినటువంటి దినములలో శిలువ మరణానికి అప్పగించకంటే ముందుగా ఉన్నటువంటి శ్రమలు వేరు, ఈ శిలువను మోసుకుని వెళుతున్నటువంటి శ్రమలు వేరండి. ఈ శ్రమలను అనుభవించడానికి వెళుతున్నటువంటి ఈయన ఒక ప్రార్థన చేశాడండి దేవునికి. ఏమని తెలుసా? ప్రభువా, తండ్రి, నా దేవా, వీలైతే ఈ గిన్నెను నా దగ్గర నుంచి తొలగించి. ఎందుకు? ఆయన తొలగించేవాడు, ఆయనే ఆ శ్రమలను ఇచ్చేవాడు. అందుకే దేవునితో విజ్ఞాపనం చేస్తున్నాడు, తండ్రి నీ చిత్తమైతే దీన్ని తొలగించు. మరొకసారి ఏమంటున్నాడు? ప్రభువా, నా చిత్తం కాదు నీ చిత్తం. అంటే దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు ఆయన దేవుడుగా మారటానికంటే ముందుగా ఆయన శ్రమ పడ్డాడు, కష్టపడ్డాడు. ఏమంటే మరణానికి తను తాను అప్పగించుకున్నాడు. ఆయన కార్చిన శిలువలో కార్చిన ఆ రక్తము ద్వారానే కదా ఈరోజు మనకు పాప క్షమాపణ. ఆయన రక్తము కార్చకపోతే మనకు క్షమాపణ లేదు. ఆయన రక్తము కార్చకపోతే మనకు విమోచన లేదు. మన పాపాలు క్షమింపబడటానికి కారకుడు ఆయనేనండి. ఆయన రక్తము కార్చకబడకపోతే మనకు క్షమాపణ లేదు. పూర్వకాలమందు ఇజ్రాయేలీల కాలములో వాళ్ళందరూ కూడా ఏం చేసేవారు తెలుసా? బలులు అర్పించేవారు. వారు అర్పించినటువంటి ఆ బలులు, వాటి ద్వారా ఏమైపోతుందో తెలుసండి? అపవిత్రమైనటువంటి తమ శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి బలి అర్పించినటువంటి ఆ దూడను గాని, ఆ మేకను గాని, ఆ పొట్టెలను గాని
వాటిని కాల్చిన తర్వాత ఆ బూడిదను తీసుకొని తమ శరీరం అంతా పూడ్చుకునేవారు. తమ శరీరం అంతా అంటించుకున్నవారు ఆ శరీరాన్ని శుద్ధి చేసుకోవడానికి ఆ బూడిదను తీసుకొని పూడ్చుకొని తమ శరీరాన్ని శుద్ధి చేసుకునేవారు. కానీ యేసుక్రీస్తుల వారు ఆయన చేసినటువంటి ప్రాణత్యాగం, ఆయన కార్చినటువంటి రక్తం, ఏదో ఒక గొర్రెనో ఏదో ఒక పొట్టెలనో ఏదో ఒక దూడను తీసుకొని ఆయన బలి అర్పించలేదు. తనకు తానుగా తన శరీరాన్ని ఏం చేశాడు? బలి అర్పించుకున్నాడు. అందుకే పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంటుంది, చూద్దామండి ఒకసారి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 18వ వచనము. మనము సంఘముగా పిలువబడుతున్నాము, సంఘములో చేర్చబడుతున్నాము, సంఘంగా మీరు స్థిరపడ్డారు అంటే దానికి కారణం ఏం జరిగిందో ఒకసారి చూద్దామండి. పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం 18వ వచనము. పితృ పారంపర్యమైన మీ ప్రవర్తన, మీ వ్యర్థ ప్రవర్తన అంటున్నాడు చూడండి. పెద్దల పర్యంపర్య ఆచారాలను చేసి ఉన్నవారు ప్రారంభంలో. అందుకే మార్కు రాసినటువంటి సువార్త 7వ అధ్యాయం 7వ వచనంలో మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదువుకోండి. మీ పెద్దల పర్యంపర్య ఆచారములను అనుసరించుచు మీరు దేవునిని ఏం చేస్తున్నారంట? వ్యర్థముగా ఆరాధిస్తున్నారు. అంటే ఆ రోజు ఉన్నటువంటి తరమంతా కూడా ఏమైపోతుంది? వ్యర్థంగా దేవుని ఆరాధిస్తున్నారు. అందుకే అంటున్నాడు ఏమని తెలుసా? మీ పితృ పర్యంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్లుగా వెండి బంగారములు వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కళంకమునకు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత మీరు విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. అంటే మనము ఎలాంటి రక్తము చేతంట? నిర్దోషమును నిష్కళంకమైనటువంటి రక్తం. నిర్దోషమైనటువంటి, దోషం అంటే అర్థం ఏంటో తెలుసా? దోషి అని ఎవరినంటారు? ఒక నేరస్తునంటాం. శిక్ష విధింపబడినటువంటి ఒక నేరస్తుడు, ఏమంటే చెరసాలలో ఉన్నటువంటి ఒక నేరస్తుడు ఏమంటాము? దోషి. వాడు నరహత్య చేశాడు, వాడు దొంగతనం చేశాడు, అలాంటి వారిని దోషి అంటాం. కానీ యేసుక్రీస్తుల వారిని దోషిగా ఆ రోజు ఉన్నటువంటి రోమా గవర్నమెంట్, ప్రభుత్వం ఏం చేసిందంటే దోషిగా, ఒక దోషికి ఎలాగైతే శిక్ష విధిస్తున్నారో కఠినమైనటువంటి శిక్షను, అలాంటి దోషికి విధించేటువంటి శిక్షను యేసుక్రీస్తుల వారికి విధించాడు. కానీ ఆయన దోషి కాదు, నిర్దోషి. ఆయన ఆ నిర్దోషమైనటువంటి రక్తము చేత, నిష్కళంకమైనటువంటి రక్తము చేత మీరు ఏమైపోయారు? ఇప్పుడు పాపపు జీవితములో నుంచి మనల్ని ఏం చేశాడు? యేసుక్రీస్తు రక్తము ద్వారా విమోచించాడండి, రక్షించాడండి. అందుకే క్రీస్తు రక్తం ఊరకనే మనం రక్షించదండి. మనం తీసుకుంటున్నాం, మనం ద్రాక్షరసం తీసుకుంటున్నాం, రొట్టె విరుస్తున్నాం. ఆ రొట్టె, ఆ ద్రాక్షరసం దేనికి సాదృశ్యం అన్నాడు? తన శరీరానికి సాదృశ్యంగా రొట్టె అయితే, తనలో నుంచి కార్చబడినటువంటి రక్తానికి సాదృశ్యంగా ఒక ద్రాక్షరసం. ఏమండి, ఈ రెండింటినీ ఎందుకు పెట్టాడు తెలుసా? ఒక రొట్టెని ఎందుకు దేవుడు తన శరీరానికి మలిచాడు? ఒక ద్రాక్షరసాన్ని ఎందుకు తన రక్తానికి పోల్చాడు అంటే, రొట్టె కూడా ఎంత కష్టపడుతుందో మనకు ఖాళీ, మనం రొట్టెని చూసుకుని తినటం వరకే మనం ఆలోచిస్తాం. ఒక రొట్టె, ఒక గింజ రొట్టెగా మారడానికి ఎంత కష్టపడుతుందో మీకు తెలియాలి. ఒక రొట్టె భూమిలో నుంచి పంట పండించుకొని గింజని ఇంటికి తీసుకొస్తాను. గోధుమలు కానీ, జొన్నలు కానీ, ఏమంటే తర్వాత సొద్దలు కానీ, ఇవన్నీ కూడా మనం పండించేటువంటి పంటలు, అవునా? ఒక గింజ ఒక రొట్టెగా మారడానికి మొట్టమొదటిసారిగా ఆ గింజలు, ఆ పంటలో నుంచి తెచ్చినటువంటి ఆ గింజలను బాగా ఎండకి ఏం పెడతామండి? ఆరేస్తామా? ఎండబెడతాం. ఎండబెట్టిన తర్వాత అది గట్టి పడిన తర్వాత దాన్ని ఏం చేస్తామని తెలుసా? ఏం చేస్తాం? వల్ల తీసుకెళ్ళి ఆ గింజలు తీసుకెళ్ళి ఏమండి మిషన్కి వేస్తాం, అవునా? ఆ మిషన్ లో 2 రాళ్ళు ఉంటాయి. ఆ 2 రాళ్ళు ఇలా తిరుగుతూ ఉంటే ఆ రాళ్ల మధ్యన పడి ఆ గింజ నలిగిపోయి అది పిండిగా మారుతుంది.
అలా పిండిగా మారినటువంటి ఆ గింజలను తీసుకొని ఆ పిండిని తీసుకొని వచ్చి నీళ్ళ పోసి బాగా పిసుకుతాం. అర్థం చేసుకోవాలి, బాగా పిసుకుతాం. పిసికిన తర్వాత దాన్ని ముద్దగా చేసి ఆ ముద్దలో నుంచి కొంత పిండిని తీసుకొని మరలా ఏం చేస్తాం తెలుసా? ఏం చేస్తామండి? రొట్టెలు చేస్తాం. ఊరిని చేస్తాం రొట్టెలు. నీ చేతులతో పట్ట పట్ట కొడుతున్నారు తెలుసా? పండకేసి కొడుతున్నారు. అంటే ఒక గింజ నీకు రొట్టెగా మారడానికి ముందుగా ఏమవుతుందో తెలుసా? ఎండలో ఎండబడుతున్నది. ఎండ పెట్టిన తర్వాత ఆ గింజలను తీసుకొని మిషన్కి వేస్తున్నావు. రాళ్ల మధ్య నలిగిపోయి పిండిగా మారి ఆ పిండిగా మారినటువంటి ఆ పిండిని తీసుకుని వచ్చి నీళ్ళ పోసి నీ చేతులతో గట్టిగా పిండేస్తున్నావు, పిసుకుతున్నావు. అలా పిండబడినటువంటి ఆ పిండిని తీసుకొని మరలా బండకేసి నువ్వు చేతులతో కొడుతున్నావు. మనం అనుకుంటున్నాము చేతులతో పిండిని ఏం చేస్తున్నాము? రొట్టె చేస్తున్నామని. నువ్వు కొడుతున్నావు దాన్ని మరొక. అలా కొట్టిన తర్వాత అది కాస్త రొట్టెగా మారిన తర్వాత దాన్ని ఏం చేస్తాం? ఒక పెనం పెడతాం పొయ్యి మీద, కింద మంట పెడుతున్నాం. అలా పైన ఏం చేస్తున్నావు? దాన్ని కాలుస్తున్నావు రెండు వైపులా. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. క్రీస్తు శరీరము ఆ దేహము కూడా అలాగే నలుగుగొట్టబడింది. మన కొరకు తన శరీరాన్ని నలుగుగొట్టుకున్నాడు ఆయన. మన కొరకు తన శరీరాన్ని నలుగుగొట్టుకుని ఇదిగో ఒక రొట్టెను ఎలాగైతే నువ్వు కాలుస్తున్నావో, ఎలాగైతే నువ్వు కొడుతున్నావో, ఎలాగైతే రెండు రాళ్ల మధ్య అది నలిగిపోయి పిండిగా మారిందో, అలాగే యేసుక్రీస్తు దేహము కూడా ఏమైపోతుందో తెలుసా? నలుగుగొట్టబడుతుంది. అందుకే నా దేహము ఎలాగైతే నలుగుగొట్టబడిందో ఒక రొట్టెగా మారడానికి గింజలు అలాగే నలుగుగొట్టబడుతున్నాయి, మీకు ఆహారంగా మారుతున్నాయి. అందుకే నా దేహము నిజమైన ఆహారం అన్నాడండి యోహాను గారు రాసినటువంటి సువార్త 6వ అధ్యాయంలో మీరు చదువుకోండి. నా దేహమే నిజమైన ఆహారము, నా రక్తమే నిజమైన పానము. నా దేహమును తిని నా రక్తమును త్రాగుకుండేవాడు నిత్య జీవానికి పాత్రుడు కాడు. అందుకే ఆయన దేహాన్ని నలుగుగొట్టుకున్నాడు, ఆయన రక్తాన్ని కార్చాడు, ఆ రక్తాన్ని సేవిస్తున్నాం. అందుకే అన్నాడండి, నిర్దోషమైనటువంటి రక్తము, నిష్కలంకమైనటువంటిది ఏమండి రక్తం. అది ద్రాక్ష పండును ఏం చేస్తారు తెలుసా? కాళ్ళ కింద చితకు త్రొక్కిన తర్వాత ఆ గానుగులలో నుంచి ఆ పండు చిరిగిపోయిన తర్వాత ఆ పండులో నుంచి కార్చబడినటువంటిది ద్రాక్షారసం. ఆ రసానికి పోల్చాడండి. నా శరీరము నలుగుగొట్టబడిన తర్వాత, నా శరీరం ఎలాగైతే నలుగుగొట్టబడిందో అలాగే ఒక ద్రాక్ష పండు కూడా కాళ్ళ కింద త్రుట్టబడిన తర్వాత కార్చబడినది ఆ ద్రాక్షరసము. నా శరీరములో నుంచి కార్చబడినటువంటి రక్తము కూడా అలానే. అందుకే ఈ రెండింటినీ తీసుకున్నాడు యేసుక్రీస్తు. ఒక ద్రాక్షలో నుంచి రసం ఎలాగైతే కారిందో నా శరీరములో నుంచి రక్తం అలా కార్చబడింది. ఒక రొట్టెగా మారడానికి గింజలు ఎలాగైతే నలుగుగొట్టబడి పిండిగా మారుతున్నాయో అలాగే నా దేహము కూడా ఏమైపోయింది? నలుగుగొట్టబడింది. ఈ రెండింటినీ తీసుకొని మీరు ఏం చేయాలో తెలుసా? ఇదిగో నా దేహాన్ని రొట్టెగా మలుచుకొని తినండి, నా రక్తాన్ని ద్రాక్షరసాన్ని ఏం చేయాలి? ద్రాక్షరసంగా మలుచుకొని మీరు తాగండి అన్నాడు. ఈ రెండింటినీ తీసుకోవడానికి ఇంత చరిత్ర దాగి ఉంది. మనం ఇవి ఖాళీ తీసుకుంటున్నామండి. ఇదిగో రొట్టెను ప్రార్థన చేస్తున్నాం. రొట్టెగానే తింటున్నావా లేదా యేసుక్రీస్తు దేహంగా తింటున్నామా? ఏం చేస్తున్నామా? రొట్టెగా తింటున్నాం. రొట్టెని ఏమన్నాడంటే ఇది ప్రార్థన చేసిన తర్వాత అది ఏమైపోతుందో తెలుసా? పరిశుద్ధమైనటువంటి క్రీస్తు శరీరానికి సాదృశ్యంగా మారిపోతుంది. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయము 16వ వచనం అండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 10వ అధ్యాయం 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్ర. కింద ఫుట్నోట్లో 3వ అంకె ఉంటుంది. అది ఏమన్నాడు చూడండి, గిన్నె. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నటయే కదా. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరములో పాలు పుచ్చుకున్నటే కదా. మనం ఎప్పుడైతే గిన్నె పట్టుకొని మనం రొట్టెను పట్టుకొని దీవించుతున్నామో, ఆశీర్వదించు అంటే ప్రార్థన చేస్తున్నాం కదా,
ప్రార్థన చేసిన తర్వాత ఆ గిన్నెలోనిది ఆ రొట్టె ఈ రెండు ఏమైపోతున్నా తెలుసా? క్రీస్తు దేహానికి సాదృశ్యంగా మార్చబడుతుంది, క్రీస్తు రక్తానికి సాదృశ్యంగా ఆ గిన్నెలోది మార్చబడుతుంది. కనుక ఈ రెండు మనము సేవించిన తర్వాత మనం ఏమైపోతున్నామో తెలుసా? ఈ రెండింటిని తీసుకుంటున్నాము, జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎవరిని? క్రీస్తుని జ్ఞాపకం చేసుకుంటున్నామా? జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటో తెలుసా? అంటే మనం అర్థం చేసుకున్నటువంటి విధానం చెప్తున్నాం. జ్ఞాపకం చేసుకోవడం అంటే మనము ప్రార్థన చేస్తున్నప్పుడు క్రీస్తుని జ్ఞాపకం చేసుకో అనగానే ఆయన ఎలా ఉన్నాడో ఆయన రూపాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఏ రూపం గుర్తుకొస్తుందో చెప్పండి? సినిమాలో ఎవరో నటించినటువంటి నటానటులు నటించినటువంటి ఆ రూపం గుర్తుకొస్తుంది, లేదా ఒక ఫోటో ఏదైతే ఉన్నదో ఆ ఫోటోలో ఉన్నటువంటి రూపము గుర్తుకొస్తుంది తప్ప ఆయన గుర్తు చేసుకుంటున్నామా? చెప్పండి మీరు. ఆయన గుర్తు చేసుకుంటున్నామా? లేదు. ఆయన్ని జ్ఞాపకము చేసుకున్నట్టంటే ఏంటో అర్థం తెలుసా? ఆయన పడినటువంటి పాటలు, ఆయన చేసినటువంటి క్రియలు, ఆయన ఎలా శ్రమ పొందాడో వాటన్నిటిని గుర్తు చేసుకోండి మీరు. అందుకే వాటన్నిటిని గుర్తు చేసుకుని ఆ గుర్తు చేసుకున్నటువంటి మనము కూడా ఇదిగో ఆయన ఎలా బ్రతికాడో అలా బ్రతికాలి, ఆయన ఏం చేశాడో అది చేయాలి, ఆయన ఎలా బ్రతికి మరణించాడో అలా బ్రతికి మరణించాలి. నన్ను జ్ఞాపకం చేసుకోవడాలంటే ఇదిగో మనం అప్పుడప్పుడు చెప్తున్నాం, ప్రార్థన చేయమని కొందరు అప్పుడప్పుడు ఫోన్లు చేస్తుంటలేదు, లేదా మన సంఘస్థలు ఎవరైనా ప్రార్థన చేయండి మా కోసం అని చెప్తుంటాం. ఈ ప్రార్థనలో కాస్త మనం జ్ఞాపకం చేసుకోవాలంటే అర్థం ఏంటి? అర్థం ఏంటి? ఆయన తలుచుకొని ఆయనకి ఏది అవసరమో దాని గురించి మనం ప్రార్థన చేయాలి. అలాగే క్రీస్తు కూడా ఇదిగో రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా మీరు దీన్ని చెయ్యండి అన్నాడా, లేదా ఊరికనే తలుచుకోండి అన్నాడా? తలుచుకోవడం వేరు, ఆయన జ్ఞాపకం చేసుకోవడం వేరు. అందుకే అదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయము ఏమన్నాడు చూడండి, 23వ వచనం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనము, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని, ప్రభువైన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను తీసుకొని ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విడిచి, ఇది మీ కొరకైన నా శరీరం, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకే మీరు దీనిని చేయుడని చెప్పాను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఒక పాత్రను ఎత్తుకొని, ఒక గిన్నెను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, మీరు దీనిలో ఇది త్రాగునప్పుడెల్లా, మీరు తిరిగినప్పుడెల్లా, మీరు తాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయుడి అన్నాడు. అంటే జ్ఞాపకం చేసుకోవడం అంటే అర్థం ఏంటో తెలుసండి? ప్రతి ఆదివారం మనం వచ్చి రొట్టె ద్రాక్షరసంలో పాలు పొందుకుంటున్నాం. కొన్ని సంఘాల్లోనైతే ప్రతి మొదటి నెల ఆదివారం తీసుకుంటున్నాం. ఈ సంఘంలో ఎలా తీసుకుంటారో నాకు తెలియదు, కానీ ప్రతి ఆదివారము రొట్టె విరుస్తున్నారు. అపోస్తలుడు పౌలులు ఏం చేస్తున్నారు? ప్రతి ఆదివారం అని అపోస్తలుల కార్యంలో రాయబడి ఉంటుంది. ప్రతి ఆదివారము రొట్టె విరుస్తున్నారంట వాళ్ళు, ద్రాక్షరసం సేవిస్తున్నారంట వాళ్ళు. అంటే మనము కూడా ద్రాక్షరసమును రొట్టెను సేవిస్తున్నప్పుడు ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన జ్ఞాపకం చేసుకున్నట్టు అంటే అర్థం ఏంటో తెలుసా? ఆయన ఎలా బ్రతికాడో, ఆయన జీవించినటువంటి దినాలను జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన 33.5 సంవత్సరములు జీవించినటువంటి కాలములో ఆయన ఎలా బ్రతికాడు? పరిశుద్ధుడుగా, నిర్దోషిగా బ్రతికాడు, పాపము లేనివాడిగా బ్రతికాడు, పరిశుద్ధత కలిగి ఉన్నాడు, పాపములు మోసుకోవడానికి తను తాను సిలువలో బలియాగంగా అర్పించుకున్నాడు కదా. మనము సేవిస్తున్నాం. అందుకే ఏమండి అదే ఇబ్రీ పత్రికలో క్షమించండి, అదే పత్రికలో ముందు చదివించారు కదా 10వ అధ్యాయం 16వ వచనంలో ఏమన్నాడు? క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకుంటున్నాం అన్నాడా? మనం ఏం చేస్తున్నామంట? క్రీస్తు రక్తములో పాలు. పాలు అంటే అర్థం ఏంటో తెలుసా? తండ్రి 2 ఎకరాల పొలాన్ని సంపాదించాడండి, 2 కొడుకులు ఉన్నారు. ఇప్పుడు తండ్రి ఏం చేయాలి? దాన్ని ఇదిగో ఒక పాలు 2 భాగాలు చేసి ఇద్దరికి సమానంగా పంచిపెట్టాలి. దాన్ని ఏమంటారు తెలుసా? నా తండ్రి సంపాదించినటువంటి దానిలో సగం పాలు నాకు ఇచ్చాడు. లేదండి ఒక్కరికే ఇచ్చాడు అనుకోండి, ఇప్పుడు ఏమనాలి? ఇప్పుడు ఒక కుమారునికి ఇచ్చాడు, 2వ కుమారుడు ఏం చేయాలని? నాకు ఇవ్వలేదు కదా నాన్న, మరి 2వ పాలు నాకు కూడా రావాలి కదా. అడుగుతాడా లేదండి?
ఒక తండ్రి సంపాదించినటువంటి ఆస్తిలో ఇద్దరు కుమారులు ఎలాగైతే సమానంగా పాలు పొందుకుంటున్నారో, పాలు పుచ్చుకుంటున్నారో, క్రీస్తు శరీరములో నుంచి కార్చబడినటువంటి రక్తాన్ని సేవించినటువంటి మనము క్రీస్తు రక్తములో పాలు పుచ్చుకున్నాం. క్రీస్తు రక్తం ఎందుకు కార్చబడిందో అర్థం చేసుకో. పాపుల కొరకు తన రక్తాన్ని కార్చాడు, పాపుల కొరకు తన రక్తాన్ని చిందించాడు, తన శరీరాన్ని దారపోసాడు. అంటే ఆయన రక్తములోను ఆయన శరీరములోను మనం పాలు పుచ్చుకుంటున్నటువంటి మనము ఆయన శ్రమలో కూడా పాలు పొందుకున్న వారమే. ఇక మీదట మనము మన కొరకు బ్రతకడం కాదు, వారమంతా కూడా మన కోసమే బ్రతుకుతున్నాము. ఆదివారపు ఆరాధనలో మాత్రమే క్రీస్తు కొరకు బ్రతికే వాళ్ళము. మరి చాలా మంది అయోగ్యంగా దాన్ని తీసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. అయోగ్యంగా తీసుకుంటున్నారా? అవునండి, అయోగ్యంగా తీసుకున్న తాగువాడు దానికి పాత్రుడు కాడు. అందుకే చెప్తున్నాడు అదే అధ్యాయంలో 11వ అధ్యాయంలో 25వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. 26వ వచనం అండి. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో లేక ఆయన పాత్రలో నుంచి త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గురించి అపరాధియగును. కాబట్టి కిందకు ఒక మాట చెప్తున్నాడు, ప్రతి మనుషుడు తన్ను తాను ఉపేక్షించుకొనవలెను, అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలెను. ప్రభు శరీరం అని వివేచింపక తిని త్రాగువాడు ఏమవుతాడో చెప్పండి. శిక్షా విధి కలుగు చేసుకున్నటకే, అంటే మీకు శిక్ష కలుగు చేసుకోవడానికి మీరు త్రాగుతున్నారు. ఎప్పుడు తెలుసా? ప్రభు శరీరం అని వివేచింపక, ప్రభు రక్తం అని వివేచింపక స్త్రీని త్రాగు. ఇది రొట్టె కదండి, ఇది ద్రాక్షరసం కదండి, ఇది ప్రభు రక్తం ఎలా అవుతుంది, ఇది ప్రభు దేహం ఎలా అవుతుందని వివేచింపక తిని త్రాగువాడు శిక్షకు గురవుతున్నాడండి. రొట్టె తీసుకుంటున్నాం, ద్రాక్షరసం తీసుకుంటున్నాం, ప్రభు రక్తంలో పాలు పంచుకుంటున్నాం. అంటే ప్రభువు చేసిన ప్రతి పనిలోనూ నీకు పాలు ఉంది. ప్రభువు చేసినటువంటి ప్రతి శ్రమలోనూ నీకు పాలు ఉంది. అలా నువ్వు బ్రతకాలి, ఆయన చేసినటువంటి దాన్ని నువ్వు చేయాలి. అందుకే ప్రభు వచ్చు వరకు ఆయన మరణమును నువ్వు ఏం చేయాలి? ప్రచురించాలంటే అర్థం ఏంటి? నువ్వు చూసుకొని వాక్యం చదువుకుంటే ఇంట్లో ఎప్పుడు తల కింద ఏమండి వాక్యం పెట్టుకొని పడుకొని నువ్వు చదువుకొని హృదయంలో పెట్టుకోనా? ప్రభు వచ్చే వరకు ఆయన మరణాన్ని ప్రచురించాలి. అంటే ఇతరులకు లేని వారికి, తెలియని వారికి ఆయన గురించి నువ్వు చెప్పాలి. అదే కదా, ప్రచురించాలి అంటే ఆయన గురించి చెప్పాలి. ఆయన విలువలేంటో, ఆయన బ్రతికిన విధానం ఏంటో మనము చూపించాలి. పాలు పొందుకోవడం అంటే ఆయన ఎలా బ్రతికాడో మనం అలా బ్రతకాలి. ఆయన పరిశుద్ధులుగా బ్రతికాడు, మనం పరిశుద్ధులుగా ఉండాలి. ఆయన నిర్దోషిగా బ్రతికాడు, మనం అలాగే ఉండాలి. అది ప్రభు శరీరం వివేచింపక తిరిగి త్రాగువాడు శిక్ష విధి కలుగు చేసుకున్నట్టుగా దాన్ని చేయించున్నాడు. అలాగే తిరిగి ఒక వచనం, ఇందువలననే మీలో 31వ వచనం, ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచున్నారు. చాలా మంది నిద్రించుచున్నారు, చనిపోయారంట. చాలా మంది రోగానికి గురైపోయారంట. వివేచించి తిని త్రాగక ఉన్నవాడు ఏమైపోయాడంట? రోగులై ఉన్నారు, తర్వాత చచ్చిపోయారట. ఇంత భయంకరమైనటువంటి స్థితులకు వెళ్తామా? అవునండి. అందుకే అయ్యగారు ఒక మంచి రిఫరెన్స్ చూపించాడండి. అదే యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక, మొదటి అధ్యాయం 7వ వచనం ముగించుకుందాం. సమయం అయిపోయింది, ముగించుకుందాం. అంటే చివరిగా యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక మొదటి అధ్యాయము 7వ వచనం, మనము క్రీస్తు శరీరములో పాలు పొందుకున్నాము, క్రీస్తు రక్తములో పాలు పొందుకున్నాము. ఇలా తిని త్రాగినటువంటి మనము అయోగ్యంగా బ్రతకక, మనకు మనమే శిక్ష విధి కలుగు చేసుకున్నట్టు దానిని తినక తాగక ఉండాలి అని చెప్తున్నాడు చూడండి. అయితే ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము చీకటి సంబంధులు కాదు. ఎప్పుడైతే పాపపు జీవితములో నుండి మనము శుద్ధి చేసుకుని క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన వారుగా మనం మారి ఏమైపోయాము? ఇప్పుడు చీకటిలో నుండి మనము తన ఆశ్చర్యకరమైన వెలుగులోనికి దేవుడు ఏం చేశాడు? ఇచ్చాడు. తెలుసు, తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మనల్ని పిలిచాడు కనుక ఆయన వెలుగులో ఉన్న ప్రకారం
ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన ఎడలా మనము అన్యోన్య సహవాసము గలవారమై ఉందుము. అంటే బాగా వినాలి, క్రీస్తు ఎలాగైతే వెలుగులో నడిచాడో, వెలుగులో నడవటం అంటే అర్థం ఏంటో తెలుసండి, పవిత్రులుగాను పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను బ్రతకాలని అర్థం. చీకటిలో నడిచేవాడు ఎవడంటే పాపివాడు, దుష్టుడు, దుర్మార్గుడు. చీకటిలో ఉన్నవాడు ఎవడంటే దుష్టుడు, దుర్మార్గుడు, పాపి. అందుకే అంధకార సంబంధియగు అధిపతి అన్నాడు. ఎవరిని? సాతానుని. వాడు అంధకార సంబంధి. అంటే అంధకారం అంటే చీకటి, చీకటి సంబంధి వాడు. అలా చీకటిలో నడిచే వాళ్ళందరూ కూడా ఎవరు చెప్పండి? అపవాది సంబంధులు, సాతాను సంబంధులు. అంటే సాతానుతో పొత్తి పెట్టుకున్న వాళ్ళని అర్థం. కనుక క్రీస్తు రక్తములో కడగబడినటువంటి మనము వెలుగు సంబంధులు. క్రీస్తు ఎలాగైతే వెలుగులో ఉన్నాడో, దేవుడు ఎలాగైతే వెలుగులో నడిచాడో, అలా వెలుగు సంబంధులుగా ఉండినటువంటి మనము కూడా వెలుగులో నడిచిన ఎడలా అప్పుడు మనం తీసుకున్నాము, త్రాగాము, తిన్నాము. ఇక వెళ్ళిన తర్వాత ఆరాధనలో ఉన్నంత వరకు మాత్రమేనండి వాక్యములు మన ధ్యానం, మన ప్రవర్తన ఇలాగే ఉండాలని ఆలోచిస్తాం. ఎప్పుడైతే సంఘము అవతలకు వెళ్ళిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసండి, మునుపటి ప్రవర్తన, అవునా, పాపపు జీవితంలోకి వెళ్ళిపోతుంటాం. సంఘ కాపరి మొత్తుకున్న సంఘములో మాత్రమేనండి ఆయన చెప్పిన బోధలు. ఇక బయటకు వచ్చిన తర్వాత మా ఇష్టం, మా జీవితం అంటాం. ఇలా ఉన్నవారు గుర్తుపెట్టుకోండి, సంఘములో అయ్యగారు బోధించిన తర్వాత ఆ మాటల ప్రకారంగా మరలా ఆదివారం మరలా సంఘానికి వచ్చేంత వరకు అవి మన మదిలోనూ ఉండాలి, మన జీవితంలోను, మన ప్రవర్తనలోను వాటిని ఏం చేయాలి? ప్రవర్తనలోను వాటిని మాదిరిగా ఉంచుకోవాలి. అదే అంటున్నాడు, మనము వెలుగులో నడిచిన ఎడల అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. ఎప్పుడు తెలుసా? నువ్వు తిని త్రాగి వెళ్ళిన తర్వాత నీ ఇష్ట ప్రకారంగా నువ్వు బ్రతికితే కాదు. చాలా మంది అండి, స్త్రీలు కానీ పురుషులు కానీ బాప్తిస్మం తీసుకున్న తర్వాత మరలా పాపపు జీవితంలో వెళ్ళిపోతుంటారు, మరలా మోసపు కార్యాలు చేస్తుంటారు, తాగుబోతులుగా మారిపోతున్నారు. స్త్రీలు అయితే తాగుబోతులుగా మారిపోతున్నారు. నసి అంటారు కదండి, ఏమంటుందండి వాళ్ళు? ఇక్కడ ఉండదా? ఆకు ఒక్క కూడా ఉంటుంది. లేదనుకోండి, అందరూ తింటున్నారు. ఒక్కటే వాళ్ళు ఆకు ఒక్క తినకరా, తినరా? ఎవరు తినరా? బాప్తిస్మం తీసుకున్న వాళ్ళు ఎవరైనా తినే వాళ్ళు ఉంటే దయచేసి మీరు మానుకోండి. అది ప్రధానమైనటువంటి పాపం, అది చాలా ప్రమాదకరమైనటువంటిది. మీరు ఒక్కసారి క్రీస్తులోనికి వచ్చిన తర్వాత మరలా నువ్వు పాపపు జీవితంలోనికి వెళ్ళిపోతే నీకు క్షమాపణ ఉండదు. గుర్తుపెట్టుకోండి, ఒక పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా సరే. ఎందుకు వచ్చావు క్రీస్తులోనికి? నీ పాపాలను కడిగి వేసుకోవడానికే కదా. నువ్వు ఎప్పుడైతే క్రీస్తులోనికి వచ్చి, సంఘ కాపరులు గారు ఎవరిని బాప్తిస్మం ఇచ్చేటప్పుడు కొన్ని ప్రశ్నలు అడుగుతారు. ఇక మీద నువ్వు పాపం జీవితంలోనికి వెళ్ళిపోకమ్మా, వెళ్ళిపోకయ్యా అని చెప్పినప్పుడు ఏమంటున్నారు మీరు చెప్పండి? మేము వెళ్ళమండి, మేము వెళ్ళము. ఇక మీద మా జీవితము, మా బ్రతుకు అంతా కూడా ఎవరి కోసం? ప్రభు కోసం, దేవుని కోసం మేము మమ్మల్ని సమర్పించుకుంటున్నామని అప్పుడు మాత్రమే వాగ్దానం చేస్తాం. తర్వాత మరలా ఏ జీవితం అంటే మరలా అదే జీవితం వద్దు. అలాంటి నీచమైన బ్రతుకులు, అలాంటి పాపపు బ్రతుకులు మనకు వద్దు. క్రీస్తు మన కోసమే కదా కార్చాడు రక్తం, క్రీస్తు మన కోసమే కదా తన శిలువలో మరణించాడు. ఆయనకేమండి, పరలోకములో మహాదైశ్వర్యము గలవాడై మహోన్నతుడై దేవునితో సమానముగా ఉండినవాడు ఆ సింహాసనాన్ని వదిలిపెట్టి నీ కోసము, నా కోసము ఎందుకు ఈ లోకానికి వచ్చాడు తెలుసా? తనతో పాటు పరలోకంలో సమానంగా మనలందరినీ చూడాలనేనండి. ఒకప్పుడు దేవునికి దూరం అయిపోయాం. మన పాపపు జీవితాన్ని, మన జీవితంలో ఉన్నటువంటి పాపపు కోరికల వలన, మన పాపపు చేష్టల వలన, పాపపు ఆలోచనల వలన, తలంపుల వలన మనం దేవునికి దూరం అయిపోయాము. ఇప్పుడు యేసుక్రీస్తు ద్వారా మనం ఏమైపోయాము తెలుసా? దేవునికి సమీపస్తులైనాం. ఇప్పుడు క్రీస్తు దగ్గరకు వచ్చేసాం, దేవుని దగ్గరకు వచ్చేసాం. మరలా నువ్వు దేవుని దూరం చేసుకుంటే నీకు క్షమాపణ ఉండదు. హెబ్రీ పత్రిక ఏమండి చివరిగా ఒక మాట ఉంటుందండి, చూపించి. హెబ్రీ పత్రిక 26వ వచనం అండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 26వ వచనము 27వ వచనము. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారమై
పొందిన తర్వాత అంటే సత్యమును గురించిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత, సత్యమును గురించిన అనుభవ జ్ఞానం కోసం చెప్పండి, మనం పాపం చేయకూడదు, మనము పరిశుద్ధులుగా ఉండాలి, క్రీస్తులోనికి వెళ్ళిపోవాలి, ఇది నిజమైన జీవితం కాదు, ఇది పాపపు బ్రతుకు అని ఎప్పుడు మనము తెలుసుకుంటాం చెప్పండి? సేవకులు, బోధకులు, సంఘ కాపురులు చెప్పిన తర్వాత, ఇదిగో మనం బ్రతుకుతున్నది ఇలాంటి నీచమైన బ్రతుక, ఇలాంటి పాపపు బ్రతుక, ఈ బ్రతుకు వలన దేవుడికి సంతోషము లేదా, ఈ బ్రతుకు వలన మాకు మేలు లేదా అది ఎప్పుడైతే మనము అనుభవ జ్ఞానము పొందుకుంటామో అప్పుడు ఏమైపోతామో తెలుసా? ఇదిగో క్రీస్తులోకి వెళ్ళిపోతాం, బాప్తిసం పొందుకుంటాం, మన జీవితం అంతా కూడా నీటి ద్వారా సమాధి చేస్తాం. ఓకే, మనము సత్యమును గురించిన అనుభవ జ్ఞానము పొందిన తర్వాత మరలా బుద్ధిపూర్వకముగా రక్షణ పొందిన తర్వాత కూడా మరలా బుద్ధిపూర్వకంగా పాపము చేస్తే ఆ పాపానికి బలి ఇక ఉండదు. ఒకసారి రక్షింపబడ్డావు, ఒకసారి క్రీస్తులోనికి వచ్చావు, నువ్వు పాపం చేసావు అనుకో, మరలా నీకు క్షమాపణ ఉండదండి, మరలా క్షమాపణ ఉండదు. ఒకవేళ నువ్వు పాపము చేసిన వెంటనే నువ్వు చనిపోయావు అనుకోండి, నువ్వు వెళ్ళవలసింది ఎక్కడికో తెలుసా? నిత్యాగ్ని దండన. బగబగ మండుతున్న అగ్నిగుండములోనికి నువ్వు వెళ్ళిపోతావు. వెళ్ళిపోతే ఏమవుతుంది లేండి, అందరూ పరలోకానికి వెళ్తారని కొన్ని వెర్రి మాటలు మాట్లాడే వారు కూడా ఉండకపోవచ్చు. అలాంటి వారికి ఒకే ఒక్క సమాధానం చెప్తున్నాడు, ఒకే ఒక్క వచనం చెప్తున్నా, ఒక మాట చెప్తాను, మీరు వినాలి. ఏంటంటే, మీ ఇంటిలో అందరూ వంటకాలు ఉండేవాళ్ళే కదా, పొయ్యి అందరి ఇంట్లో పొయ్యిలు ఉంటాయి. ఒక్కసారి నీ చెయ్యి ఆ మండుచున్నటువంటి అగ్నిలో ఇలా పెట్టండి, ఒక 5 నిమిషాలు పెట్టగలరా? 5 నిమిషాలు పెట్టలేదు. ఎందుకంటే భయంకరమైనటువంటి ఆ వేడికి ఆ శరీరము తట్టుకోలేదు. అంతకంటే కొన్ని వేల కోట్ల రెట్లు ఏమండి బగబగ మండుచున్నటువంటి ఆ అగ్నిగుండములో నీ దేహమంతా వేయబడుతుంది. తెలుసా మీకు? మా దేహం అంతా కూడా అగ్నిగుండంలో పడవేయబడుతుంది. ఆ అగ్నిగుండములు, ఆ మండుచున్నటువంటి అగ్ని గోళములు మన దేహమంతా పడవేయబడుతుంది. కానీ నేను ఒక చెయ్యి మాత్రమే పెట్టమన్నాను. నీ దేహం అంతా ఒక 5 నిమిషాలు పెట్టలేని నీ చెయ్యిని నీ దేహం అంతా అగ్నిగుండములో పడితే విమోచన లేదండి. అక్కడ ఏమవుతుంది? యుగ యుగాలు ఆ అగ్నిగుండములో కలకాలము కాలాల్సిందేనా అంటే కాలాల్సిందే. అందుకే ప్రేమ దేవుళ్ళ ప్రాణం ఉండగానే నువ్వు ఏం చేయాలి తెలుసా? నీ జీవితాన్ని చక్కబరుచుకోవాలి, నీ జీవితాన్ని మార్చుకోవాలి. పాపములో ఉన్నావా? పాపము నుండి నువ్వు రక్షింపబడ్డావా? అయితే ఏమి పోయేదేమి లేదు. నీ ప్రాణం ఉండగానే ప్రభువా నేను పాపము చేశాను అని దేవునికి మొరపెట్టు. క్రీస్తు రక్తములోను శరీరములోను పాలు పొందుకో, నీ పాపాలు క్షమింపబడతావు. అలాగే క్రీస్తులాగా నడవాలి, క్రీస్తులాగా నడవాలి. అందుకే చెప్తున్నాడండి, ఒకవేళ బుద్ధిపూర్వకంగా నువ్వు పాపము చేసిన తర్వాత మరలా పాపమునకు బలీకరం ఉండదు. నువ్వు ఎదురు చూడాలి ఒకదానికి. ఏం దేనికో తెలుసా? న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దేవునికి విరోధమును దేవుని మాట వినక బ్రతికినటువంటి వారికి దహింపబోవు తీక్షణమైన అగ్ని ఇక నీకు ఉంటుంది. మీరు గుర్తుపెట్టుకోండి, దీనికి మించి ఇక నీకు విమోచన ఉండదు. కనుక ప్రాణం ఉంది, మనం సజీవులుగా ఉన్నాం, ఈ జీవితాన్ని మనకు అర్పించాడు దేవుడు. ఇంకా మనం బ్రతికున్నాం, మనం పాపము చేస్తున్నాం, మనం బ్రతికున్నామంటే దేవుడు మనలో నుంచి మార్పు కోరుతున్నాడు. అవునా? మారుతాడు, మారుతుంది నా కుమార్తె, మారుతాడు నా కుమారుడు అని దేవుడు ఎదురు చూస్తూ ఉన్నాడు. నువ్వు మారకుండగా ఒకరోజు నీ ప్రాణం పోతుంది. ఆ ప్రాణం పోయిన తర్వాత నీ ఆత్మ నిత్యం జీవితంలో నిత్యము కాలేటువంటి నరకంలోకి వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళకూడదు. కనుక చాలా సమయం అయింది. ఈరోజు రొట్టె ద్రాక్షరసం చేసుకున్నాం. ఆ రొట్టెలో పాలు పొందుకున్నటువంటి మనము కూడా ఆయన వెలుగులో ఉన్నాడు. ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనము కూడా వెలుగులో నడిచిన ఎడల ఆయనతో అన్యోన్య సహవాసం గలవారమై ఉంటాము. అన్యోన్య సహవాసం చాలా ప్రాముఖ్యమైనది. సంఘ సహవాసం అనేది చాలా ప్రాముఖ్యం. చాలా మంది సంఘానికి రాని వారు ఉన్నారు. ఆదివారం రాగానే ప్రతిరోజు చేసేటువంటి పనుల్లోనే కూడా నిమగ్నులై ఉంటారు వాళ్ళు. అలా ఉండకండి. ఆదివారం ఒక్క రోజు కదండి. అయ్యగారు ప్రతి వారం చెప్తారు మీకు వాక్యం.
అలా అదృష్టం ఉండాలి. ప్రతిరోజు వాక్యం వినాలంటే అదృష్టం ఉండాలి. వారానికి ఒక్కసారైనా మీరు మందిరంలో రండి, వాక్యం వినండి. 1 గంట దేవుని ఆవరణములో బ్రతుకుట ఎంతో మేలన్నాడు భక్తుడు. 1 పూట ఆదివారం ఆరాధనలో రండి, వాక్యం వినండి, ద్రాక్షరసంలోనికి పాలు పొందుకోండి, క్రీస్తులా బ్రతకండి. క్రీస్తు ఎలాగైతే పరలోకానికి చేరుకున్నాడో మనమందరము కూడా ఆయన ఉన్నటువంటి ఉన్నతమైన లోకానికి చేరుకోవాలని ఆశిస్తూ ఇంతవరకు చెప్పడానికి అవకాశం ఇచ్చిన సమయం అయినప్పటికీ కూడా నేను ఆలస్యంగా వచ్చాను కనుక 1 గంట అన్నారు. అయినప్పటికీ కూడా సమయాన్ని పోనివ్వకుండా కొన్ని విషయాలు మీతో పంచుకున్నాను. ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవుడికి స్తుతులు తెలుస్తున్నాను. అలాగే ఇంతవరకు వాక్యాన్ని చెప్పడానికి అవకాశం ఇచ్చినటువంటి సంఘ కాపరులైనటువంటి పెద్దలు కూడా నా వందనాలు తెలియజేస్తూ ఈ మాటలు ముగించుకుంటున్నాను. చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడైన తండ్రి, మహోన్నతుడ, మమ్మల్ని కన్న తండ్రి, మీ పొందగలమైనా మీ విలువైన మాటలు మీ పిల్లలతో మేమందరూ కూడా ఉన్నాము. వినడ వాక్యం నూరుతలుగా పరమశుడికి సాయం చేయమని కోరుతూ మిమ్మల్ని అర్థిస్తూ తండ్రి, స్థానికంగా సేవ చేస్తున్నటువంటి అయ్యగారిని జ్ఞాపకం చేసుకోండి. ఇంకా విలువైన మాటలను మీ పిల్లలందరికీ సంఘస్థులకు వినిపించగలిగే మంచి మనసును దయచేయండి. వింటున్నటువంటి సంఘస్థులు కూడా మీ మాటలు వింటూ తండ్రి, వాళ్ళ ప్రవర్తనలోను, వాళ్ళ ప్రేమలోను, వారి విశ్వాసములోను ప్రతి క్షణమందు మీ మాటల ప్రకారంగా నడుచుకునే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రాధాన్యపడుతూ మరలా మీ ప్రియకుమారుడు యేసుక్రీస్తు రాకడలేసమైతే మరొకసారి ఈ సంఘాన్ని దర్శించి మీ మాటలు వినగలిగే మంచి మనస్సును మాకందరికీ అనుగ్రహించమని క్రీస్తు నామాన్ని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ